నేను షేర్ చేస్తాను స్క్రీన్ షేర్, చెప్పండి కనిపిస్తుంది. ఓకే, కనిపిస్తుందా? ఓకే, సో మనం నార్మల్గా ఇప్పటి వరకు డెవలప్మెంట్కి సంబంధించింది నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే అడ్మిన్స్ ఎక్కువగా వాడేది షేర్ పాయింట్లో ఏంటిదంటే పవర్ షెల్ కమాండ్స్ అనమాట. సో పవర్ షెల్ ఎందుకు వాడాలి వీళ్ళు, అసలు ఎందుకు వచ్చింది పవర్ షెల్ అంటే, నార్మల్గా విండోస్ 7 రిలీజ్ అయినప్పుడు ఏంటంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు మనకి ఒక టూల్ కమాండ్ ప్రాంప్ట్ లాంటిది రిలీజ్ చేశారు పవర్ షెల్ అని. ఓకే, సో అది అందరికి మనకు తెలిసి ఇక్కడ ఆల్రెడీ పవర్ షెల్ కనిపిస్తుంది కదా. ఓకే, సో దాంట్లో ఏంటంటే మనం యాక్చువల్గా మన లాజిక్స్ కానీ అవన్నీ కంప్యూటర్ని కొంచెం అడ్మినిస్ట్రేషన్ చేయడానికి మన కమెంట్స్ రాస్తాం. అట్లాగే ఏంటంటే ఇక్కడ కూడా షేర్ పాయింట్ని కంట్రోల్ చేయడానికి, కొన్ని రిపోర్ట్స్ తీసుకోవడానికి, సపోజ్ ఎట్లాంటి అంటే కొన్ని బ్యాకప్స్ తీసుకోవడానికి, రీస్టోర్ చేయడానికి ఇట్లాగా మనం వాడేవాళ్ళం అనమాట. సో సమ్టైమ్స్ ఏంటంటే మనకి ఒక 100 సబ్సైట్స్ ఉన్నాయనుకోండి, 100 సబ్సైట్స్ నాకు లిస్ట్ కావాలి అనుకోండి, ఆ లిస్ట్ మనం 100 సబ్సైట్స్ ఏమున్నాయని ఒక ఎక్సెల్ షీట్లో రాస్తా కూర్చోలేము కదా, టైం అంతా వేస్ట్ మనం. ఓకే, సో ఇట్లాంటి వాటి అన్నిటికీ ఏంటంటే పవర్ షెల్ కోడ్ చిన్నది ఒకటి రాసి మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఆ రిపోర్ట్ వచ్చేసింది అనమాట మనకి. సో అలాంటి వాటి కోసం ఏంటంటే మనం ఈ పవర్ షెల్ అనేది వాడతాం ఇక్కడ. పవర్ షెల్ ఏంటంటే నార్మల్గా విండోస్కి సంబంధించిన పవర్ షెల్ ఉండిద్ది, మళ్ళీ షేర్ పాయింట్కి సంబంధించిన పవర్ ఒకటి ఉండిద్ది అనమాట. మనకి ఇక్కడ చూస్తే విండోస్ పవర్ షెల్ ఉంది కదా, ఇక్కడ ఈ విండోస్ పవర్ షెల్ మనకి ఇప్పుడు పవర్ షెల్ షేర్ పాయింట్ ఇది కావాలంటే ఒక టూల్ డౌన్లోడ్ చేసుకోవాలి మనం. అదేంటంటే షేర్ పాయింట్ మనం చేయటం వల్ల మనకి ఏంటంటే బెనిఫిట్, మనకి ఏమైందంటే మనకి కొన్ని కమాండ్స్ ఉంటాయి మనకి షేర్ పాయింట్కి సంబంధించిన కమాండ్స్, అది షేర్ పాయింట్ ఆన్లైన్ సంబంధించిన కమాండ్స్, అవి మనకి ఆటోమేటికల్గా ఈ పవర్ షెల్లో మనకి వచ్చేస్తాయి అనమాట. దాన్ని ఏమంటారంటే షేర్ పాయింట్ ఆన్లైన్ మేనేజ్మెంట్ షెల్ అని అంటారు. ఇది డౌన్లోడ్ చేసుకో, ఇక్కడ మీరు నేను చూస్తున్నారు కదా ఆల్రెడీ, ఇది నేను డౌన్లోడ్ చేసుకుంటాను, లేకపోతే మీకు ఇక్కడ చూపిస్తాను. పవర్ షెల్ నుంచి ఉంది పవర్ షెల్ ఆన్లైన్ మేనేజ్మెంట్ షెల్, ఇది క్లిక్ చేస్తే మనకి నార్మల్గా షేర్ పాయింట్కి సంబంధించిన పవర్ షెల్ ఓపెన్ అవుతుంది అనమాట. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి మన షేర్ పాయింట్ ఆన్లైన్ సైట్స్ని యాక్సెస్ చేయడం ఎట్లా, దానికి సంబంధించిన ఆపరేషన్స్ ఎట్లా చేయడం అని మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ జనరల్గా మనం ఏంటంటే డెవలపర్ బ్యాక్గ్రౌండ్స్ కాబట్టి మనకు అంతగా ఈ కమెంట్స్ ఏం గుర్తుండవు. ఓకే, మనం ఏం చేయాలంటే మైక్రోసాఫ్ట్ సైట్కి వెళ్ళి అక్కడ కమెంట్స్ కొన్ని మనం చూసుకుంటూ చేసుకోవచ్చు కావాలంటే సింపుల్గా. ఓకే, ఈ పవర్ షెల్లో ఏంటంటే వన్ లైనర్స్ ఉంటాయి, చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ కావాలంటే వన్ లైనర్స్ కమాండ్స్ ఉంటాయి. అట్లా కాకుండా నాకు ఒక రిపోర్ట్ తీసి ఆ రిపోర్ట్ని నేను ఎక్సెల్ షీట్లోకి పంపించి ఎక్స్పోర్ట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ని, దానికి మనం కోడ్ ఎలా రాయొచ్చు మనం అంటే దానికి సీస్లో మనం కస్టమ్ వాడాం కదా కోడ్, ఇట్లా క్లయింట్ సైడ్ ఆబ్జెక్ట్ మోడల్లో ఎలా రాసాం ఇక్కడ కూడా అలాగే రాయొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం జావా స్క్రిప్ట్ లాగా వేరియబుల్స్ డిక్లరేషన్స్ వేరువేరుగా ఉంటాయి, ఎరేస్ వేరుగా ఉంటాయి, ఆ కోడింగ్స్ కూడా చూద్దాం ఇప్పుడు. సో అట్లా కాకుండా ఇంకా రీసెంట్గా మనం మనకి ఇప్పుడు యాక్చువల్గా మనం రాసే కోడ్ ఒక 20 లైన్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఏం చేశారంటే కొంచెం వాళ్ళు ఒక పిఎన్పి పవర్ షెల్ అని, ప్రాక్టీసెస్ అండ్ ప్యాటర్న్స్ పవర్ షెల్ అని ఒకటి క్రియేట్ చేశారు అన్నమాట వాళ్ళు. అక్కడ ఏంటంటే ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు ఇట్లా వస్తుంది అంటే మనం రాసే కోడ్ని వాళ్ళు తగ్గిస్తున్నారు. మనం రాసేది ఒక 50 లైన్స్ ఉంటే వాళ్ళు ఒక 10 లైన్స్లో కోడ్ ఇస్తారు అన్నమాట. సో మనం ఇప్పుడు ఫస్ట్ మన షేర్ పాయింట్ సైట్ని ఎట్లా యాక్సెస్ చేయాలో చూద్దాం. సో దానికోసం మన కమెంట్స్ నాకేం గుర్తులేవు. ఫస్ట్ ఏం చేస్తానంటే నేను ఇట్లా ఫస్ట్ ఇక్కడికి వెళ్తాను అనమాట. షేర్ పాయింట్ మైక్రోసాఫ్ట్ డాక్స్కి అక్కడికి వెళ్ళి నేను జస్ట్ కనెక్ట్.spో సర్వీస్ అంటే ఏంటి, కనెక్ట్ అంటే
కనెక్ట్ అవ్వటం ఎస్పీఓ అంటే షేర్ పాయింట్ ఆన్లైన్ సర్వీస్ అనమాట. ఇది ఒక కమాండ్ అనమాట. జస్ట్ నేను కాపీ చేసి ఇప్పుడు నా పవర్ షెల్ కమాండ్ ఉంది కదా, ఇక్కడ చూడండి షేర్ పాయింట్ ఆన్లైన్ మేనేజ్మెంట్ షెల్లో మాత్రమే ఇది పనిచేస్తుంది, ఎందుకంటే దాని లైబ్రరీస్ ఇక్కడ ఉంటాయి కాబట్టి. సో ఇక్కడికి ఇది షేర్ పాయింట్ ఆన్లైన్ మేనేజ్మెంట్ షెల్ మీరు డౌన్లోడ్ చేశారు కదా, అది exe ఫైల్? అది exe ఫైల్, అది విండోస్ ఫైల్. ఇక్కడ ఉంది కదా, మీరు ఇక్కడ చూస్తే తెలుస్తుంది మీకు 64 బిట్ ఎంఎస్ఐ ఫైల్స్ ఉంటాయి కదా. ఓకే ఓకే, ఇన్స్టాలబుల్ సార్. అది చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ జస్ట్ మనం పేస్ట్ చేయాలి. కమాండ్ పేస్ట్ చేయగానే ఏమైందంటే మనం అది జనరల్గా మన సైట్ ఇవ్వచ్చు. ఇక్కడే మన సైట్ ఎట్లా ఇస్తామంటే ఇట్లా ఇవ్వాలన్నమాట మనం. ఓకే, మీకు మన సైట్కి దీనికి అసలు నార్మల్ సైట్కి ఏదైనా డిఫరెన్స్ కనిపిస్తుందంటే మన సైట్ పక్కన డాష్ అడ్మిన్ అని పెట్టి ఇవ్వాలి మనం. నార్మల్గా నాకేంటి ఇక్కడ మీరు చూస్తే నా సైట్ డొమైన్ sharepointleader.sharepoint.com అని కదా. ఇప్పుడు నేను షేర్ పాయింట్ పవర్ షెల్ వచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నేను డాష్ కొండ ఇచ్చి చూద్దాం ఫస్ట్ అసలు పని చేసి తెలియదు. కాపీ చేసుకోవాలి మనం, ఇక్కడ ఇవ్వాలన్నమాట సైట్లో connected.spo సర్వీస్ దగ్గర ఇవ్వాలి మనం. ఓకే, ఇట్లా ఇవ్వగానే మనకి ఏం అడుగుతుంది, క్రెడెన్షియల్స్ ఇక్కడ ఎంటర్ చేసాం, క్రెడెన్షియల్స్ అడుగుతుంది. ఎంటర్ చేస్తాం. చేసి ఇంకా మనకు ఎంటర్ చేసాం మనం. ఇదేముంటుందంటే కరెంట్ సైట్ ఈజ్ నాట్ ఏ టెనెంట్ అడ్మినిస్ట్రేషన్ సైట్ ఉంటుంది. ఓకే, మనం అప్పుడు ఏం చేయాలి, నేను ఇలా చెప్పినట్టు మనం దీనికి ఇట్లా యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ట్రై చేద్దాం మళ్ళీ. సో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనకి ఏమీ రాలేదు ఎర్రర్, అంటే కనెక్ట్ అయిందనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే చిన్న కమాండ్స్ ఒక్కొక్కటి చేద్దాం. ఓకే, సో నాకు ఇక్కడ ఒక వెబ్సైట్ ఉందన్నమాట. ఈ వెబ్సైట్ లింక్స్ ఇస్తాను మీకు. ఓకే, ఇక్కడ ఏంటంటే వాళ్ళు చిన్న చిన్న కమాండ్స్ ఇచ్చారు. ఇదిగోని చూడండి, ఇక్కడ మీరు చూస్తే వీళ్ళు కూడా సెటప్ చేశారు అట్లా ఉచితంగా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చిన్న కమాండ్ ఒకటి ఇద్దాం. ఏంటిది, ఇక్కడ గెట్ కమాండ్ ఇట్లాంటివి, అంటే షేర్ పాయింట్కి సంబంధించిన కమాండ్స్ ఉన్నాయో లేదా అని చెక్ చేసుకుంటాం. నార్మల్గా సిఎల్ఎస్ ఇస్తే మనం మామూలుగా క్లియర్ అయిపోద్ది. ఇవి కమాండ్స్ అనమాట, షేర్ పాయింట్ ఆన్లైన్ సంబంధించిన కమాండ్స్. ఓకే, దానికి మనం ఇట్లా ఇవ్వాలి, గెట్ కమాండ్ నుంచి ఇట్లా. ఓకే, సో మనకి దాని కమాండ్ లెట్స్ అంటారు, సిఎండి లెట్స్ అంటారు కమాండ్స్ వర్షన్లో. సో దాని తర్వాత మనం ఏం చేద్దామంటే మన సంబంధించిన సైట్స్ అన్నింటినీ ఒక తీసుకొద్దాం. ఇక్కడ ఒక చిన్న ఉంటుంది ఇది. ఇక్కడ ఏంటంటే గెట్ లిస్ట్ ఆఫ్ ఆల్ యూజర్స్, లిస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్స్, ఇట్లా చిన్నది యూజర్స్ చెక్ కరెంట్ డేటాబేస్. లిస్ట్ ఆఫ్ ఆల్ యూజర్స్ ఉంది, అసలు ఎవరెవరు యూజర్స్ ఉన్నారు ఇట్లాంటి చిన్న చిన్న మీకు
ఇట్లా ఎంతమంది యూజర్స్ ఉన్నారో ఆ సైట్ మొత్తం మీద ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఇట్లా మనం ఏం చేయొచ్చు అంటే ఇట్లా వచ్చిన డేటాని జనరల్గా మనం ఒక ఎక్సెల్ షీట్లో కూడా మనం తీసుకెళ్ళి వాటిని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇంకా చిన్న చిన్న ఏమన్నా తెలుసుకోవాలి అంటే ఇక్కడ అసలు మన సైట్స్ ఏమన్నాయో తెలుసుకోవాలంటే సైట్ అనిస్తే నాకు సంబంధించిన ఈ సైట్స్ ఉన్నాయి. ఇలాంటి చిన్న చిన్నవి మనం ఈ వన్ లైనర్స్తో తెలుసుకోవచ్చు ఇక్కడ. అట్లా కాకుండా కొన్నిసార్లు కొంచెం కోడ్ పెద్దది రాయాల్సి వచ్చింది మనకి. అప్పుడు మనం ఏం చేస్తామంటే కోడ్ పెద్దది రాయాల్సి వచ్చినప్పుడు దానికి ఇంకొక టూల్ ఉంటుంది. అదేంటంటే విండోస్ పవర్ షెల్ ఐఎస్సి అని ఉంటుంది. మీరు వెళ్ళి ఇక్కడ తీసుకుంటే దీనికి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. విండోస్ పవర్ షెల్ ఐఎస్సి అని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇదేంటంటే నార్మల్గా విండోస్కి పనిచేసేది. మనకి షేర్ పాయింట్కి మనం ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి షేర్ పాయింట్కి పనిచేయాలంటే మనం షేర్ పాయింట్ సంబంధించిన లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట మనం దానికి. ఓకే, ఇప్పుడు మనకి చిన్న ప్రోగ్రామ్ ఆల్రెడీ రాసాను నేను. సో ఇప్పటి వరకు అర్థమైంది కదా ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది. ఈ కమెంట్స్ నేను ఇస్తాను, ఈ సైట్ కమెంట్స్ పంపిస్తాను రేపు పొద్దున్నే. మీరు ఒకసారి ఇది ఇన్స్టాల్ చేసుకొని మీరు కనెక్ట్ చేయడం ఎట్లా ఆన్లైన్లోకి అని చేసేయచ్చు. మనం ఎక్కడి నుంచి వన్ లైనర్స్తో మనం క్రియేట్ చేసేయచ్చు మన సైట్స్ కొన్ని కావాలనుకుంటే. నార్మల్గా అడ్మిన్స్ చేస్తారు, ఎక్కువగా కదిలించింది ఈ టూల్ని. సో ఇప్పటివరకు అర్థమైంది కాబట్టి ఇంకా నెక్స్ట్కి వెళ్దాం. ఇక్కడ మనం ఏంటంటే పవర్ షెల్ ఐఎస్సి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం ఒక చిన్న ప్రోగ్రామ్ ఏంటంటే మన సైట్ టైటిల్ ఎలా తెలుసుకోవచ్చు అని చెప్తాను. పవర్ షెల్ ఐఎస్సి అనేది ఐడిఈ మాత్రమేనా? ఐడిఈ అంటే జస్ట్ ఒకటి ఐడి ఇలా ఇంటిగ్రేటెడ్ ఎన్విరాన్మెంట్ లాగా. ఇదేంటంటే మనకి దీంట్లో దీనికి తెలియదు అనమాట యాక్చువల్గా ఈ టూల్కి మనం దేని మీద చేస్తున్నాం అనేది. నార్మల్ కమెంట్స్ వస్తాయి. మనం యాక్చువల్గా మైక్రోసాఫ్ట్ ఆన్లైన్ పవర్ షేర్ పాయింట్ చేస్తాం కాబట్టి ఆ మాడ్యూల్ని మనం ఫస్ట్ మనం ఏంటంటే ఇంక్లూడ్ చేసుకోవాలి. దానికి మనం ఇట్లా ఒకటి రాసుకోవాలి. ఓకే, ఈ లైన్ రాయాలి. మళ్ళీ ఇక్కడ మన కామెంట్స్ ఏమైనా ఉంటే హ్యాష్ సింబల్ రాసుకోవాలి. నార్మల్ అయితే స్లాషెస్ ఉంటాయి కదా, కామెంట్స్ ఇట్లా రాసుకోవచ్చు. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇప్పుడు మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవటం అనమాట. వేరియబుల్స్ని ఎట్లా డిక్లేర్ చేసుకుంటారంటే ఇక్కడ డాలర్ సింబల్తో అనమాట. ఓకే, చూడండి $URL అనేది ఒక వేరియబుల్. ఆ వేరియబుల్లో నేను ఏం చేస్తున్నాను, నా వెబ్సైట్ ఇస్తున్నాను అనమాట ఇక్కడ. ఓకే, సో తర్వాత యూజర్ నేమ్ ఇస్తున్నాను నేను. ఈ పవర్ షెల్ దీనికి ఒక ఎక్స్టెన్షన్ ఉంది. దాని ఎక్స్టెన్షన్ ఏంటంటే ఇంటర్వ్యూస్లో అడుగుతారు .ps1. అది మనం అట్లా సేవ్ చేయాలన్నమాట. మనం రాసిన కోడ్ని .ps1 PS1 అంటే పవర్ షెల్ 1. ఓకే, సో మనం రాసే ప్రతి ఫైల్ ఇలా ఈ ఎక్స్టెన్షన్తోనే సేవ్ చేసుకోవాలి, అప్పుడే రన్ అయ్యింది అనమాట. మనం యాక్చువల్గా ఇక్కడ కోడ్ రాసింది ఇక్కడైతే ఓకే, మనం ఈ ఫైల్ని తీసుకెళ్ళి మనం షెడ్యూలర్లో కూడా పెట్టుకోవచ్చు. ఆ షెడ్యూలర్ కరెక్ట్గా మనకి 12 o'clockకే రన్ చేసేది ఈ ఫైల్ని కావాలనుకుంటే అట్లా కూడా చేసింది. సో తర్వాత మన పాస్వర్డ్ ఇక్కడే రాస్తాం. తర్వాత ఏంటంటే తర్వాత మనకి క్లయింట్ కంటెక్స్ట్ అని రాసాం కదా కోడింగ్లో, అట్లాంటిది మనం ఇక్కడ కూడా కొంచెం మార్చి ఇట్లా రాసుకోవాలన్నమాట. న్యూ డాష్ ఆబ్జెక్ట్ ఇట్లా అని రాసుకోవాలి. మనకి ఇక్కడ ఇది కూడా పనిచేసింది. ఈ స్క్రిప్టింగ్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉంది. కొంచెం అది అంతా మనం ఎక్కువ వీళ్ళు వాడతారు జనరల్గా. మనకి అట్లా మనకి ఇది కూడా పనిచేసేది ఆటో ఈ కమెంట్స్.
ఏం లేదు, ఒక వారం దీని మీద పని చేస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే మనకి క్లయింట్ కంటెక్స్ట్ అన్ని ఐడియా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తాం అంటే క్లయింట్ కంటెక్స్ట్ ఇచ్చి ఆ యూఆర్ఎల్ ఇస్తాం, దానికి సంబంధించి క్లయింట్ కంటెక్స్ట్ సంబంధించిన క్రెడెన్షియల్స్ ఇస్తున్నాం. తర్వాత మనం ఎట్లాగైతే ఏ వెబ్సైట్ నాది అని మనం తెలుసుకుంటాం కదా, గెట్ ది వెబ్ ఇట్లా వెబ్ని తెలుసుకుని అక్కడ మనం లోడ్ చేస్తాం, గుర్తుందా? అక్కడ మళ్ళీ ఎగ్జిక్యూట్ క్వైరీ కూడా రాస్తాం మనం, అది సేమ్ అట్లాగే రాయాలి. ఓకే, సేమ్ అట్లాగే రాసి మనం అక్కడ మనకి నార్మల్గా డాక్యుమెంట్ డాట్ రైట్ అని ఉంటుంది జావా స్క్రిప్ట్లో, లేకపోతే ప్రింట్ ఎఫ్ అని ఉంటుంది ఇట్లాగే ఇక్కడ మనకి రైట్ డాష్ హోస్ట్ అని ఉంటుంది అనమాట. మనం ఏదైనా ప్రింట్ చేయాలంటే. ఓకే, అక్కడ ఏం చేస్తున్నాను నేను గ్రీన్ కలర్లో సైట్ టైటిల్ అని ఇచ్చి $web.title అనమాట కావాలనుకుంటే మనకి రాస్తే అదే తీసుకుంటుంది. తర్వాత మనకి ఎలాగో మనం ట్రై క్యాచ్ ప్రోగ్రామింగ్ ఐడియా ఉన్నాయి కాబట్టి మనం అవి కూడా ఇక్కడ రాయొచ్చు. ట్రై అని రాసి ఇప్పుడు క్యాచ్లో మనం పోస్ట్ ఏదైనా ఎర్రర్స్ ఉంటే చూపించమని అడుగుతున్నాం. దీన్ని ఇప్పుడు మనం చేద్దాం. ఓకే, సో నేను ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మనకి నార్మల్గా విజువల్ స్టూడియోలో ఎలాగ ఉందో ఇక్కడ కూడా అంతే F5 అనమాట చేస్తాను. చూడండి ఇక్కడ వచ్చేసింది నాకు సైట్ టైటిల్ ఇట్లా ఇట్లా చిన్న ప్రోగ్రామింగ్. మీకు ఇక్కడ ఏమన్నా మర్చిపోతే ఈ కమెంట్స్ మీ పక్కనే ఇక్కడ కమెంట్స్ అని ఉంటాయి, ఇక్కడ నుంచి మీరు తెచ్చుకోవచ్చు. గెట్ డాష్ ఇక్కడ కొడితే స్టేట్ పాయింట్ ఆన్లైన్కి సంబంధించిన కమెంట్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? నేను ఇక్కడ ఇంపోర్ట్ చేశాను, ఇంపోర్ట్ రాశాను కాబట్టి లేకపోతే రావు. ఓకే, అది ఇక్కడ. ఓకే, సో ఇట్లా మనం ఇంప్లిమెంట్ చేస్తాం అన్నమాట. ఇది సింపుల్గా ఇక్కడ మీరు సైట్ టైటిల్ చూసారు. ఇప్పుడు మనం కొంచెం బిగ్ ప్రోగ్రామ్కి వెళ్దాం. అదేంటంటే నాకు నా సైట్స్ అన్నీ అది లోడ్ చేసిద్ది అనమాట. ఓకే, సో అది చూద్దాం. సో మనం షేర్ పాయింట్ రిసోర్సెస్ ని కూడా అప్డేట్ చేయొచ్చా మనం పవర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఎందుకంటే JSON లాగే ఉంది కదా ఈ కోడ్ కూడా, ఏమంటే సింటాక్స్ డిఫరెంట్ ఉంది. మీరు యాక్చువల్గా 12 o'clockకి నాకు లిస్ట్లో ఉన్న ఒక కాలం, ఒక రోస్ ఉంటాయి కదా లిస్ట్లో, ఒక కాలం ఉంది. ఆ కాలం 12 o'clockకి నాకు అప్డేట్ అవ్వాలనుకోండి. ఓకే, మనం ఈ కోడ్ చేసేయచ్చు అన్నమాట. అంటే షేర్ పాయింట్ లో ఇప్పుడు జాబ్స్ రన్ చేయాలి అంటే పవర్ షెల్ యూజ్ చేసుకోవాలి. పవర్ షెల్ యూజ్ చేసుకోవాలి. మనం పవర్ షెల్ యూజ్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే చాలా లైబ్రరీస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ నేనంతా సేమ్ చేశాను. ఇక్కడ ఏంటంటే కొన్ని డిఎల్ఎల్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి మనం. ఈ డిఎల్ఎల్స్ ఉన్నాయి కదా, డిఎల్ఎల్స్ మనం తీసుకెళ్ళి మనకు ఒక పాత్ ఉంటుంది. అదేంటంటే షేర్ పాయింట్ పాత్. అంటే ఇక్కడ షేర్ పాయింట్ ఒక పాత్ ఉండాలి సిలో. మీకు ఇక్కడ చూస్తే ప్రోగ్రామ్ ఫైల్స్లో మీకు ఇక్కడ కామన్ ఫైల్స్లో షేర్ పాయింట్ సంబంధించి మైక్రోసాఫ్ట్ షేర్లో మైక్రోసాఫ్ట్ వెబ్ సర్వర్ ఎక్స్టెన్షన్స్ ఇక్కడ 15లో కానీ 16లో కానీ మనం ఇట్లా కొన్ని డిఎల్ఎల్స్ వేయాలన్నమాట. ఆ డిఎల్ఎల్ పాత్ మొత్తం మీకు ఇక్కడ మనం మాన్యువల్ గా క్రియేట్ చేయాలా ఈ పాత్ మనకి నార్మల్గా ఏంటంటే మీరు ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తారు కదా, ఏది షేర్ పాయింట్కి సంబంధించిన ఏదన్నా ఒక టూల్ ఇన్స్టాల్ చేశారు అనుకోండి, సపోజ్ పవర్ షెల్ మేనేజ్మెంట్ టూల్ కానీ అట్లాగా, ఇది ఆటోమేటిక్గా వచ్చేసింది మీకు వెబ్ సర్వర్ ఎక్స్టెన్షన్స్ 15 అని. ఇక్కడికి వెళ్ళి ఈ డిఎల్ఎల్స్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి మైక్రోసాఫ్ట్ వెబ్సైట్ నుంచి. ఈ 2 డిఎల్ఎల్స్ క్లయింట్కి సంబంధించినవి మనకి, క్లయింట్ డిఎల్ఎల్, ఇంకొకటి రన్ టైం ఒకటి, క్లయింట్ రన్ టైం ఒకటి. వాళ్ళు అడుగుతారు ఇంటర్వ్యూస్లో కూడా మీరు ఏ పాత్ర వేస్తారని అప్పుడు చెప్పాలి మనం ఇక్కడ. ఓకే, క్లయింట్ డిఎల్ఎల్, క్లయింట్ డాట్ రన్ టైం అనమాట. అవి వాటికి రిఫరెన్స్గా మనం ఇక్కడ పెట్టుకుంటాం, ఇక్కడ జస్ట్ అంతే. ఓకే, ఇక్కడ పెట్టుకున్న తర్వాత అథెంటికేషన్ మనకు తెలిసింది. ఇంకేంటంటే అప్పుడప్పుడు రిక్వెస్ట్ టైం రోట్ కూడా మనం రాసుకోవచ్చు. ఈ కంటెస్ట్
ఓకే. మ్మ్. మనం ఇక్కడ లోడ్ చేయాలి వెబ్ని, సైట్ని. తర్వాత ఎగ్జిక్యూట్ క్వెరీ మనకు తెలిసిందే. తర్వాత ఏంటి, ఇప్పుడు నాకు గెటింగ్ ఆల్ ద లిస్ట్ ఇన్ఫో, ఎన్ని లిస్ట్స్ ఉన్నాయి ఈ సైట్లో నాకు తెలియాలంటే నేనేం చేస్తాను, ఇక్కడ వెబ్ డాట్ లిస్ట్స్ అని ఈ కంటెక్స్ట్ని లోడ్ చేస్తాను మళ్ళీ. తర్వాత ఎగ్జిక్యూట్ క్వెరీ, మళ్ళీ క్యాచ్లో ఊరికి నేను రాస్తున్నాను ఇది అంతే. సక్సెస్ఫుల్లీ కలర్ఫుల్గా ఒక్కొక్క లైన్ రావటానికి అంతే. తర్వాత డిస్ప్లేయింగ్ లిస్ట్స్ విత్ సైట్ స్టార్టెడ్ అని పెట్టాను. ఆ కలర్ వచ్చి ఆ టెక్స్ట్ వచ్చి కింద అంతా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఒక ఏరియాని డిక్లేర్ చేసుకోవాలి. ఆ ఏరియాలో ఈ వచ్చిన లిస్ట్స్ టైటిల్స్ అన్నీ నేను పెట్టుకుంటాను అనమాట. దానికి ఇట్లాగా $all lists అని =@A అని బ్రాకెట్స్ ఇస్తే ఒక ఏరియా డిఫైన్ అయింది. మనకి అక్కడ ఎట్లాగా నార్మల్గా ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తాం కదా అట్లా. ఇప్పుడు మనకి ఏరియా డిఫైన్ అయింది. మనం ఫర్ ఈచ్ లూప్ యూస్ చేసి ఆ ఒక్కొక్క లిస్ట్ని ఏరియాలో పెట్టుకుంటాం అన్నమాట. ఫర్ ఈచ్ $లిస్ట్ అని అన్ని లిస్ట్స్లో ఉండాలి. ఓకే, లిస్ట్స్లో మనం పెట్టుకొని రైట్ పోస్ట్ లిస్ట్ డాట్ టైటిల్ ఒక్కొక్కటి. ఈ ఆల్ లిస్ట్స్ అంటే ఈ ఆల్ లిస్ట్స్లో ఏమైంది, ఒక్కొక్కటి పుష్ అవుతూ ఉంటుంది మనకి, యాడ్ అవుతాయి టైటిల్. టైటిల్ అంతా యాడ్ అయ్యి ఎందుకు రాస్తున్నాం అసలు ఆల్ లిస్ట్స్ మనకు అవసరం లేదు కదా. నాకు రైట్ పోస్ట్ ఉంటే చాలు. నాకు ఆల్ లిస్ట్స్ ఎందుకు రాస్తున్నానంటే నేను ఆల్ లిస్ట్ అనే దాన్ని మొత్తం ఒక ఎక్సెల్ షీట్లోకి నేను లేకపోతే ఒక TXT ఫైల్లోకి నేను చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకే, అందుకు రాసుకుంటున్నాను నేను. ఫర్ ఈచ్ ఏం చేసిద్ది, మొత్తం లిస్ట్స్ ఎన్ని ఉన్నాయో మొత్తాన్ని రీడ్ చేసిద్ది అనమాట. ఇది అర్థమైంది. ఈ లిస్ట్ లిస్ట్స్ ఎక్కడి నుంచి వచ్చింది అర్థమైంది. పైన మీరు చూస్తే వెబ్ డాట్ లిస్ట్స్ అనమాట. ఎన్ని సైట్స్ ఉన్నాయో అన్ని సైట్స్ యొక్క లిస్ట్స్ ఇక్కడ వచ్చేస్తున్నాయి. ఓకే, సో తర్వాత నాకు ఈ మొత్తం ఏరియా నేను ఏం చేస్తున్నాను, నా TXT ఫైల్లో అవుట్పుట్కి రైట్ చేస్తాను అనమాట నేను మొత్తం. ఓకే, సో ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం మనం ఇలా వచ్చింది. సో ఇప్పుడు నేను ఇది నార్మల్గా ఇక్కడ ఇట్లా పెట్టి వన్స్ పెట్టి ఎగ్జిక్యూట్ చేద్దాం. కొన్ని ఎర్రర్స్ వస్తాయి, అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చేసింది మన చూడండి ఆల్రెడీ లిస్ట్స్. ఇక్కడ వచ్చేసింది చూడండి. ఓకే, ఇవన్నీ ఊరిని రాసుకున్నాను నేను. ఇవన్నీ మాది రాసి అయిపోయినా ఈ కలర్స్లో. గెటింగ్ ఆల్ ద లిస్ట్ ఇన్ఫో సక్సెస్ఫుల్లీ రిట్రీవ్ డిస్ప్లే లిస్ట్స్ స్టార్టెడ్ అని అట్లా వచ్చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లేయింగ్ లిస్ట్స్ కంప్లీట్ అయిపోయింది. ఎక్స్పోర్టింగ్ డేటా కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం వెళ్ళి C డ్రైవ్లో అది వచ్చిందో లేదో చూద్దాం. TXT ఫైల్ ఇచ్చాం కదా, C1234 లిస్ట్ డేటా డాట్ TXT. ఇది ఒకసారి చూద్దాం. సో C డ్రైవ్లో నేను లిస్ట్ డేటా 1234 ఫోల్డర్లో లిస్ట్ డేటా ఇట్లా వచ్చేసింది. ఓకే, ఇది వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట మనం. అట్లా ఇలాంటి కొన్ని వచ్చినప్పుడు మనం ఇలా యూస్ చేయాలన్నమాట. ఇలా కొన్ని అడ్మిన్కి సంబంధించిన పవర్ షెల్ ఫోల్డర్ని రాయాలి. ఎందుకంటే ఇవన్నీ మనం కలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వలేం కదా. అందుకు అట్లా యూజర్ లిస్ట్స్ అన్నీ మనకి ఇట్లా వచ్చేసి అట్లాంటి వాటికి మనం ఇలాగ యూజ్ చేయొచ్చని వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. మన ప్రాజెక్ట్ చేసేటప్పుడు నాకు రిపోర్ట్స్ కావాలన్నా, మనం ఏదన్నా కొన్ని షెడ్యూలింగ్ సంబంధించి చేయాలన్నా, మీరు అప్డేట్ ఇలా చేస్తానంటే దానికి ఆ కోడ్ కూడా ఏమైనా ఉంటే పంపిస్తాను. లిస్ట్లోకి వెళ్ళి అప్డేట్ చేయాలి నేను ఈ కోడింగ్ యూస్ చేసి అంటే. దానికి ఏమి అంటే కొంచెం పవర్ షెల్లో మనం ఎట్లా డిక్లేర్ చేసుకోవాలి, వేరియబుల్స్ ఎట్లా యూస్ చేయాలి వేరే అలా ఇది తెలుసుకుంటే సరిపోతుంది. మనం కోడ్ ఎక్కడ రాసుకోవాలంటే విండోస్ పవర్ షెల్ ISCలో ఎక్కువ కోడ్ ఉంటే రాస్తాం, లేకపోతే నార్మల్గా పవర్ షెల్ మేనేజ్మెంట్ టూల్ వాడదాం అని చెప్పాను మనం. ఇది మెయిన్గా పవర్ షెల్ అన్నమాట, ఎలా యూస్ చేస్తాం షేర్ పాయింట్లో కానీ. ఇంకా ఇది జస్ట్
గుర్తుంచుకోండి చాలు. ఇప్పుడు లో అయితే అడుగుతాడు అనమాట. పవర్ షెల్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతాడు. అప్పుడు మనం ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాక వాడికి అర్థమైపోతుంది మనకి నార్మల్ చేసేమని వాడికి అర్థమైపోతుంది. మీరు చూసారా అండి నా రెజ్యూమ్? నేను చూశాను. కొంచెం మనం మాడిఫై కూడా చేద్దాం. నేను సండే పంపిస్తాను మాడిఫై చేసి. కొన్ని టాపిక్స్ ఇంక్లూడ్ చేద్దాం మనం ఇంకా దాంట్లో. టాపిక్స్ కూడా ఇంక్లూడ్ చేసి పెడదాం. సారీ ఏంటన్నారు? కొన్ని టాపిక్స్ ఇంక్లూడ్ చేద్దాం దాంట్లో. ఓకే ఓకే. సో ఈ పవర్ షెల్ ది హై లెవెల్ డాక్యుమెంట్స్ తయారు చేయడం వచ్చు, అవి కూడా పెట్టాలి మనం. ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి షేర్ పాయింట్ హై లెవెల్ డాక్యుమెంట్ కూడా పంపిస్తాను. ఎట్లా ఉంటుందో మనం చూద్దాం ఒకసారి. రిలేటెడ్గా ఎలా ఉంటుంది. మళ్ళీ ఆర్ఎఫ్పి కూడా ఒక చూడాలి మనం. ఆర్ఎఫ్పిస్ ఎలా తయారు చేసి ఇట్లా నార్మల్గా ప్రాజెక్ట్కి సంబంధించినవన్నీ. ప్రాజెక్ట్ షేర్ పాయింట్ ప్రాజెక్ట్ రిసోర్స్ క్యాలిక్యులేషన్ అవన్నీ కొంచెం అలా కొన్ని అలా చెప్పచ్చు. ఓకే ఓకే. ఇది అప్లోడ్ చేస్తారా మీరు రికార్డ్? నేను అప్లోడ్ చేస్తాను. మీరు చూడండి. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఏమీ లేదు. ఫస్ట్ పవర్ షెల్ మేనేజ్మెంట్ డౌన్లోడ్ చేసుకొని నా షేర్ పాయింట్ ఆన్లైన్ సైట్ కనెక్ట్ అవుతుందా లేదా చూసుకోండి చాలు. అది కనెక్ట్ అయితే ఇంకా పర్లేదు. నేను ఈ కోడ్ కూడా మీకు ఈమెయిల్ చేస్తాను. లింక్స్ కూడా పంపిస్తారా? పవర్ షెల్ లింక్స్ మొత్తం అంతా నేను పంపిస్తాను. మీకు మొత్తం ఒక డాక్యుమెంట్ తయారు చేసి నీట్గా పంపిస్తాను మీకు. ఓకే. నేనైతే దీని తర్వాత మనకి ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే నార్మల్గా షేర్ పాయింట్ ఫ్రేమ్వర్క్ ఉంది కదా, పీపీటీ తయారు చేస్తున్నాను. అది కొంచెం నాకు లేట్ అయ్యేటట్టుంది. ఎందుకంటే రేపు సాటర్డే కాన్ఫరెన్స్ ఉంది మైక్రోసాఫ్ట్. అక్కడికి వెళ్తే నేను పవర్ యాప్స్ వాటి మీద కూడా చెప్తారంటే కొంచెం అవి కూడా మీతో షేర్ చేస్తాను. సో మనం మండే ఈ షేర్ పాయింట్ ఫ్రేమ్వర్క్ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో సాటర్డే సండే క్లాస్ లేదంటారా? ఇంకేమైనా ఉంటే నేను చెప్తాను. నేను ఏం చేస్తానంటే సాటర్డే అక్కడికి వెళ్తాను కదా, అక్కడికి వెళ్ళి హైలైట్స్ చెప్తాను. ఎందుకు వాడాలి పవర్ యాప్స్, లేకపోతే పవర్ ఆటోమేట్. ఎంఎస్లో నేర్చుకున్నాం కదా, దాన్ని పవర్ ఆటోమేట్ అంటున్నారు. వాటికి ఏమన్నా ఇంకా బాగా ఏమైనా వచ్చినాయి కొత్తవి ఫీచర్స్ అన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ నేర్చుకుని మీకు ఇప్పుడు చెప్తాను. గుడ్ నైట్. నిన్న వెయిట్ చేస్తారా? నేను లేచే ఉంటా జనరల్గా. మనకి ఏంటంటే ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, లేకపోతే బద్దకం వచ్చేసింది పొద్దున్నే. నిన్న 10:30కి తీసుకుందాం అనుకున్నాను కదా క్లాస్. నాకు అది అవ్వలేదు అన్నమాట. నేను ఇంటికే 9:30కి వచ్చా, మళ్ళీ 10:30కి మళ్ళీ కనెక్ట్ అయ్యాను. మళ్ళీ కనెక్ట్ అయ్యేవో డాక్యుమెంట్స్ అప్డేట్ చేసి ఇవ్వాల్సి వస్తే నాకు ఇంకా కుదరలేదు. అందుకనే నేను ఈ రోజు మార్నింగ్ లో పెట్టుకున్నా. నేను ఫస్ట్ రోజే 10:30కి జాయిన్ అవ్వదామని చెప్పి జాయిన్ అవ్వలేదే అనుకున్నా. పర్లేదండి. మనకి ఏంటంటే ఎప్పుడు ఎలా ఉంటే తెలియదు. మేనేజర్లు ఏమో ఏదేదో పంపిస్తారు, ఆన్సైట్ కాల్ లేట్ అయిపోయింది అనమాట. అదేం ప్రాబ్లం ఏం లేదు మనకి. ఆ డేలో ఎప్పుడన్నా మనకు కుదిరినప్పుడు పెట్టుకుంటాం. థ్యాంక్ యూ.